హాయ్ 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 హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైఫ్ శ్రీ. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారండి? చాలా రోజులైపోయిందండి మీ అందరితో మాట్లాడి. సో ఈ మాఘమాసంలో ఈ వీడియోలో రెండు అయితే పూజలు విధానం అంటే నేను చేసుకున్న విధానాన్ని మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. అయితే మాఘమాసం అంటేనే మనకి సూర్యభగవాని ఆరాధన. అసలు మనకి ఈ మాఘమాసం పుష్య అమావాస్య నుండే మనకి ప్రారంభమైపోతుందండి. అంటే పుష్య అమావాస్య రోజున మనం చేసుకునే పూజ దీపం అవి కూడా ఆరోగ్యానికి సంబంధించిన వాటితోనే మనకి మాఘమాసం అనేది మొదలవుతుంది. ఈ విధంగా వీటికి సంబంధించిన వీడియోస్ని నేను షార్ట్స్ అండ్ లాంగ్ వీడియో కింద అయితే అప్లోడ్ చేశాను. సో ఇప్పుడు మొట్టమొదట ఈ చూపిస్తున్న ఈ దీపం పుష్య అమావాస్య రోజు నేను పెట్టుకున్న దీపారాధన, అదేవిధంగా నా పూజ. మీ అందరికీ ఈ దీపారాధన ఎలా చేసుకోవాలి, ఈ దీపారాధన ఏ వస్తువులతో మనం పెట్టుకోవాలి, అదేవిధంగా ఏ దేవుణ్ణి ఆరాధించాలి, అదేవిధంగా ఈ దీపారాధన చేసుకుంటే ఇంట్లో మంచాన పడ్డవారు కూడా లేచి తిరిగే శక్తిని ప్రసాదించే ఈ అద్భుతమైన దీపం గురించి ఇక్కడ చూపిస్తున్న ఈ థంబ్నెయిల్ సంబంధించిన వీడియోలో అయితే అప్లోడ్ చేశాను. సో తప్పకుండా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ సంవత్సరం మిస్ అయినా వచ్చే సంవత్సరం అయినా కూడా తప్పకుండా అయితే చేసుకోండి. ఇంకా ఇక్కడ చూపిస్తున్న ఈ దీపారాధన ఈ సంవత్సరం నేను చేసుకున్న పుష్య అమావాస్య పూజ. ఇంకా మాఘమాసంలో వచ్చే మొదటి ఆదివారం పూజ అనేది ఇదిగోండి ఇక్కడ మీకు చూపిస్తున్న ఈ క్లిప్పింగ్లో అయితే మీకు నేను చేసుకున్న పూజా విధానం అంతా కూడా చూపిస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తున్న పూజలోని పువ్వులు అన్నీ కూడా ఏవి కొన్నవైతే కాదండి, వాటి గురించి మనం మాట్లాడుకుంటూ ఇదిగోండి ముందు రోజే అయితే శుభ్రంగా స్టవ్ని అయితే ఇలా క్లీన్ చేసేసుకున్నాను. నేను రథసప్తమి కూడా ఏ విధంగా అంటే నేను ఒక వీడియోని అయితే షార్ట్ అప్లోడ్ చేశానండి. మనం అసలు పూర్వకాలంలో మనం చేసుకునే ఏ పద్ధతి అయినా కూడా చాలా శాస్త్రబద్ధంగా మనకి చేసుకుంటూ ఉండేవాళ్ళం. అంటే అప్పటి రోజుల్లో మనకి ఇలా అన్నీ దొరికేవి. కానీ ప్రెజెంట్ మనం నివసిస్తున్న పట్టణాలలో మనకి ఏది కూడా కన్వీనియంట్గా అంటే మనకి కావాల్సిన విధంగా అయితే దొరకదు. కానీ వాటిని కూడా మనకి తగ్గట్టుగా మార్చుకుని చక్కగా పూజా విధానాలను అయితే మనం చేసుకోవచ్చు. అదేనండి చూడండి ముందు రోజు అయితే శుభ్రంగా స్టవ్ అయినా కూడా నేను క్లీన్ అయితే చేసేసుకున్నానండి. ఇంకా ఇక్కడ చూపిస్తున్నవి ఆవు పిడకలు. వీటినైతే మనకి ఏ పూజా స్టోర్స్లో అయినా దొరుకుతాయి. ఇలా ఆవు పిడకల్ని తెచ్చుకున్నాను. ఇక పొద్దున్న లేచిన తర్వాత చేసుకోవాల్సిన పనులన్నింటినీ కూడా చేసుకుని ముందు రోజు స్టవ్ని క్లీన్ చేసి ఉంచుకున్నాను కదండి. సో బర్నర్లు అవన్నీ కూడా ఆరిపోయాయి. ఇక్కడ స్టవ్కు కూడా చక్కగా పసుపు కుంకుమ గంధం బొట్లతో అయితే అలంకరించుకుని ఆవు పిడకలు తెచ్చుకున్నాను అని చెప్పాను కదా, వాటిని ఇలా బర్నర్ చుట్టూ వాటికి కూడా కొద్దిగా కుంకుమ అది పెట్టుకుని ఈ విధంగా అయితే స్టవ్కి బర్నర్ చుట్టూ అయితే పెట్టుకున్నానండి. ఇక మనం పొంగించే పాలు అనేవి ఇత్తడి గిన్నెలో అయితే పొంగించుకుంటే చాలా శ్రేష్టం. ముఖ్యంగా మనం మాఘమాసములో ఆదివారాలు అదేవిధంగా రథసప్తమికి పాలను పొంగించి పాల పొంగిలను తయారు చేసి దేవుడికి నైవేద్యం పెట్టడమే సూర్యుడికి అత్యంత ముఖ్యమైన పని. ఈ విధంగా స్టవ్ చుట్టూ ఇలా పెట్టుకుని అమర్చుకున్నాను కదండి. గిన్నెలో పాలు పోసుకుని గిన్నెకి కూడా ఇలాగ పసుపు కుంకాలు అన్నీ పెట్టుకున్నాను. ఆ గిన్నెలో పాలను పోసుకుని ఈ విధంగా బర్నర్పై చూసారా ఏది తొణకదండి, చక్కగా అయితే నిలుస్తుంది మనకి బర్నర్ మీద. ఇంకా ఆవు పాలు దొరకట్లేదు అనుకునే వాళ్ళు ఇందాక నేను ప్యాకెట్ చూపించాను కదండి, మనకి చక్కగా ఆవు పాలు పొద్దున్నే అయితే మనకి దొరుకుతాయి. అంటే ఇప్పుడు సిటీస్లో మనకి అన్ని ప్యాకెట్ల రూపంలోనే కదండి. ఇన్కేస్ మీకు ఆవు పాలు కూడా దొరకలేదు అనుకుంటే మాత్రం తప్పకుండా కొద్దిగా ఆవు నెయ్యినైతే ఇదిగోండి ఇందాక నేను చూపించిన ప్యాకెట్ రూపంలో కూడా దొరుకుతున్నాయి. ఇలా ఆవు నెయ్యిని కొద్దిగా పొంగిస్తున్న పాలలో ఒక స్పూనులో సగం ఆవు నెయ్యి అయినా వేసుకోవచ్చు. లేదు మనం పాల పొంగిని చేయడానికి బియ్యం అయితే వేస్తాం కదండి, ఆ బియ్యంలో అయినా కొద్దిగా మనకి ఆవు నెయ్యి కలుపుకున్నా కూడా చాలా శ్రేష్టం అండి. అంటే మనకి ఆవు పాలు దొరకలేదు అనుకునేవారు మాత్రం చుక్క ఆవు నెయ్యిని అయితే ఇలా వేసుకుని చక్కగా పొంగించుకోవచ్చు. చూసారా నిజంగానే మనకి కుంపటి మీద చక్కగా పొంగించుకుంటున్నట్టుగా మంచిగా ఆవు పిడకలు కాలి మంచిగా మనకి మొత్తం ఇల్లంతా కూడా మాకైతే ఈరోజు ఆవు పిడకలు కాలుతున్నప్పుడు వచ్చిన పొగతో ఇల్లంతా వ్యాపించిందండి. ఎంత హాయిగా ఉందండి. అదిగో చూస్తుంటేనే మన సూర్యనారాయణ మూర్తికి మనం ఇలాగా పాలు అనేవి పొంగి మన ఇంటిలో శుభప్రదమైన పాలను ఇలా పొంగించుకుని మనం ఇంటిలిపాది వేసినా కూడా బియ్యం పర్వాలేదు. ఇన్ కేసు వాళ్ళు ఎవరైనా అంటే పిల్లలు కానీ మన భర్త కానీ ఎవరైనా ఆ టైంకి లేవకపోతే ఒక్కొక్కళ్ళ పేర్లు చెప్పుకుంటూ మనం అలాగా బియ్యాన్ని కూడా ఇంటిలిపాది పేర్లు కూడా చెప్పుకుంటూ వేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ
ఈరోజు తరిగిన కూర అనేది సాధారణంగా ఎవరు తినమండి. అలాగా మనం కత్తితో బెల్లం అంటే ఇప్పుడు మనకి అవి కూడా ఇప్పుడుకున్న మన ప్రత్యేకించి మనకి సూపర్ మార్కెట్స్లో వాటిల్లో కూడా బెల్లం కూడా గడ్డలుగా అయితే వచ్చేస్తున్నాయండి. కాబట్టి వాటిని కూడా ఈ విధంగా కత్తితో కట్ చేయాల్సిన అవసరం లేకుండా ఒక్కసారి మనం ఇలాగా దాని తల మీద బాదినట్టయితే చిన్న చిన్న ముక్కలుగా మెత్తగా అయితే అయిపోతాయండి. ఇంకా ఇక్కడ పూజ కోసం పువ్వుల గురించి చెప్తానన్నాను కదా, ఇక్కడ పువ్వులు చూసారా అండి, ఇవన్నీ కూడా నేను ఇంట్లోనే అంటే ఇందులో సగం వరకు మాకు ఇంట్లో పూసిన పువ్వులు, ఇక బయట చూపిస్తున్న ఈ చిన్న చిన్న పువ్వులు ఉన్నాయి కదండి, ఈ మల్లె పువ్వులాగా ఇవైతే మాత్రం మా అపార్ట్మెంట్లోనే కిందన అయితే మాకు వచ్చిన పువ్వులండి. ఇవన్నీ కూడా ఏది మేము బయటనైతే నేను కొనలేదు. ఇక ఇక్కడ చూపిస్తున్న ఈ పింక్ కలర్వి, అదేవిధంగా ఇక్కడ కనిపిస్తున్న తెల్ల నందివర్ధనం, ఇవన్నీ కూడా మా ఇంట్లో పూసిన పువ్వులే. మీ అందరికీ ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం ఏముంది, నేను చాలాసార్లు చూపించాను మా ఇంట్లో పువ్వులు చెట్లు ఇదిగోండి ఇలా వస్తున్నాయి అని. ఎంత ఆనందంగా ఉందండి ఇన్ని పువ్వులతో పూజ, అది కూడా కొనాల్సిన అవసరం లేకుండా మన చేత్తో పూయించిన అదేనండి మనం నీరు పెట్టి పూసిన పువ్వు మొక్కలు నచ్చిన పువ్వులతో పూజ అనేది చేసుకోవటం చాలా అదృష్టంగా ఆనందంగా అనిపించింది. ఇంకా చూడండి పాల పొంగల్ రెడీ అయిపోయింది. అదేవిధంగా ఇందులో ఆవు పిడికలు పెట్టాను కదా, అవి కూడా పూర్తిగా అయితే కాలిపోయాయండి. ఎంత చక్కగా అయితే ఆ పొంగలి కూడా కుంపటి మీద పెట్టినప్పుడు ఎంత టేస్టీగా ఉంటుందో అంత చక్కగా అయితే వచ్చిందండి ప్రసాదం. ఈ విధంగా తయారైన ఈ ప్రసాదాన్ని కొద్దిగా మంచినీళ్ళను కూడా పెట్టుకుని స్వామివారి ముందు ఈ విధంగా అరటిపళ్ళతో కొద్దిగా అయితే నైవేద్యం పెట్టుకుని పూర్తిగా అష్టోత్తరము అదేవిధంగా సూర్యాష్టకము అన్నీ చదువుకుంటూ ఇదిగోండి ఇందాక చెప్పిన పువ్వులన్నింటినీ కూడా ప్రతి విగ్రహానికి అయితే ఇలా అయితే డెకరేట్ అయితే చేసుకున్నానండి. చూసారు కదా, మనకి పూజ అంటేనే ఎక్కువగా మనకి పువ్వులతో అలంకరణ అనేది చేసుకుంటాం. అందున ఇంట్లో చెప్పాను కదండి, పూసిన పువ్వులతో ఈ విధంగా పూజ అనేది చేసుకున్నది మొట్టమొదటి రోజు అంటే మొట్టమొదటి మాఘమాసంలో ఆదివారం చాలా ఆనందాన్ని అయితే ఇచ్చిందండి. అదేవిధంగా రథసప్తమి పూజ అనేది అంటే ఈ వారం ఇలాగ స్టవ్ మీద అయితే పొంగించుకున్నాను కదా. ఇంకా నెక్స్ట్ అయితే వీడియోలో మనం ఇటుకలు పెట్టుకుని మనం ఇలా ఉన్నా కూడా సిటీస్లో ఏ విధంగా అయితే పొంగించుకోవచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో అయితే నేను అప్లోడ్ అయితే చేస్తాను. తప్పకుండా అయితే నా ఛానల్ని ఆదరించి ఇప్పుడు సపోర్ట్ చేస్తున్న విధంగానే మీ అందరూ కూడా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి నా ఛానల్ని పైకి తీసుకురావాలని మనస్ఫూర్తిగా అయితే మీ అందరినీ కోరుకుంటున్నానండి. అదేవిధంగా ఈరోజు నేను చేసుకున్న ఈ పూజా విధానం కూడా మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. మీ అందరూ కూడా ఆ సూర్యభగవాన్ ఆశీస్సులతో మాఘమాసంలో పూజ అనేది ఎలా చేసుకున్నారనేది నాకు తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా చూసారు కదండి, ఈ విధంగా పూజా విధానం అంతా కూడా పూర్తి అయిన తర్వాత ఇక్కడ హారతితో అయితే నా పూజ పూర్తిగా అయితే నాకు కంప్లీట్ అయితే అయ్యింది. మావారు కూడా ఈరోజు అంటే మనకి ఆదివారాలు ఇండ్లలోనే ఉంటారు కాబట్టి ఈ విధంగా మా వారితో అయితే కలిపి ఆఖరణ ఈ విధంగా హారతి అనేది ఇస్తున్నారు. మా ఇంటి ఆంజనేశ్వర స్వామి అండి, మీకు ప్రతి వీడియోలోనూ నేను ఎక్కువగా చూపిస్తూనే ఉంటాను. ఈ విధంగా హారతితో అయితే నా మొట్టమొదటి మాఘమాసంలోని మొదటి ఆదివారం అయితే పూజ చాలా సంతృప్తిగా అయితే చేసుకున్నానండి. ఇక మా ఇంటి అంటే మన ఇంటి బృందావనంలోని కృష్ణయ్యని కూడా చాలా రోజులు అయిపోయింది కదా చూపించి. ఈ పువ్వులే కాదండి, కృష్ణయ్యకి అదేవిధంగా మన అమ్మవారికి కూడా చక్కగా పూలతో అయితే ఈ విధంగా అలంకరణ అనేది చేసుకున్నాను. మనకి శుక్రవారం నాడు చెప్పాను కదండి, ఇందట స్టార్టింగ్లో చూపించాను. శుక్రవారం నాడు మనకి పుష్య అమావాస్య రోజున అమ్మవారికి చేసుకున్న పూజ, అదేవిధంగా ఈ తులసి కోట ముందర కూడా ఈ విధంగా అయితే చక్కగా పసుపు కుంకాలతోనూ అదేవిధంగా గడప లక్ష్మికి కూడా పసుపు కుంకాలు అన్నీ పెట్టుకుని వరుసగా ఇంక వచ్చేదంతా మాఘమాసమే కాబట్టి అన్ని వారాలు కూడా ఈ విధంగానే చేసుకునే శక్తిని ఆరోగ్యాన్ని ముఖ్యంగా ఆ స్వామి నాకు ప్రసాదించాలని, నాకు మళ్ళీ మీ అందరికీ కూడా ఆరోగ్యాన్ని ఆ సున్నారమూర్తి ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి.
ఇగో అండి ఇక్కడ మీకు చూపిస్తున్న ఈ మొక్క చాలా రోజుల క్రితం చూపించాను. ఇప్పుడు అంటే మాకు కొద్దిగా మందారాలు అనేవి చలికాలంలో ఎక్కువగా పూసేవి. ఇంతకుముందు వీడియోస్లో చూపించాను. ఇది ఏమిటో సడన్గా ఈ మొక్కకి ఉన్న మొగ్గలు అనేవి చాలా ఫాస్ట్గా అయితే వచ్చాయండి. ఇగో ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ పూలేనండి. ఎన్ని మొగ్గలు ఉన్నాయి. మళ్ళీ నిన్న కోసిన పువ్వులు మళ్ళీ మార్నింగ్ ఈ పువ్వులు అయితే విచ్చుకున్నాయి. ఇంకా ఇటు సైడ్ చూపిస్తాను చూడండి. ఈ తులసి మొక్క అయితే అంతకుముందు నేను ఒక తమ్నేల్ చూపిస్తున్నాను చూడండి. మా ఇంటి తులసి ఉద్యానవనం అండి అని. ఆ చిన్న చిన్న మొక్కలేనండి ఇప్పుడు ఎంత పెద్దగా తులసి వనంలాగా అయితే అయిపోయింది. ఇంకా ఇక్కడ ఈ చూపిస్తున్నావు కూడా దాదాపుగా 2 నెలల క్రితం నుంచి ఒక్క పువ్వు కూడా పూయటం లేదు. అదేమిటో మాఘమాసం కోసం మా కోసమే అన్నట్టుగా చెండు చక్కటి పువ్వులు అయితే పూసాయండి. ఇవి రేపటి పూజకైతే ఉపయోగించుకుంటాను. సో ఇదేనండి మా తులసి ఉద్యానవనంతో అటు కృష్ణయ్య బృందావనంతో ఈరోజు ఈ వీడియోనైతే ఇక్కడతో కంప్లీట్ చేస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్న అన్నీ కూడా తులసి మొక్కలే, అన్నీ కూడా పెద్దవైపోయాయండి. మరి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ రేపు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ మై ఛానల్. థ్యాంక్ యూ.